ఏపీలో భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు, నెల్లూరులోని కొన్ని మండలాల్లో విద్యా సంస్థలకు సెలవిచ్చారు. తెలంగాణలో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది అంటూ. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే సీఎం చంద్రబాబు ప్రభుత్వం 6 రెస్క్యూ హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లను ఉపయోగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజలకు తక్షణ సహాయ సేవలు అందించడం అభినందనీయమన్నారు. తెలంగాణలోనూ చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలు సహాయ చర్యలు చేపట్టారని, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని ట్వీట్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు ఉన్న జలవనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువుల్ని పరిరక్షించే బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల యంత్రం కాదని, ఎన్నికల్లో గెలుపు పార్టీ కార్యకర్తల కృషికి ఉప ఉత్పత్తి మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎన్నికల యంత్రం అనే పదాన్ని ఆపాదించారని, పార్టీకి అంతకు మించిన అవమానం ఇంకొకటి లేదన్నారు. బీజేపీ ఎన్నికల యంత్రం మాత్రమే కాదు, తోటి పౌరుల కలలను సాకారం చేసే పార్టీ అన్నారు. జాతి కలల్ని తీర్మానాలుగా, ఆ తీర్మానాలను సాకారంగా మార్చే క్రమంలో పూర్తిగా ఆ ప్రక్రియకే అంకితం చేసుకుంటున్నామని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు, సంఘటన పర్వ సదస్యత అభిమాన్ 2024ను ప్రారంభించారు. పారా ఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో భారత్కు తొలిసారి పతకాలు అందించి మనీష్ రామ్దాస్, తులసిమతి మురుగేశన్ చరిత్ర సృష్టించారు. సోమవారం మహిళల సింగిల్స్ SU5 ఈవెంట్లో మనీషా కాంస్య పతక పోరులో డెన్మార్క్ కు చెందిన కేథరిన్ గోసెన్ గ్రోస్ ను ఓడించి కాంస్యం సాధించింది. మహిళల సింగిల్స్ SU5 ఈవెంట్ ఫైనల్లో చైనాకు చెందిన యంగ్ క్విసియా చేతిలో ఓటమి పాలైన తులసిమతి రజతం కైవసం చేసుకుంది. తాను కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ తెలిపింది. నొప్పి తీవ్రత వల్ల ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నానని, ఈ ఏడాది చివరి నాటికి రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. తన గొంతు నొప్పి, మెడ నొప్పులను సమర్థవంతంగా నయం చేశామంటూ భారతీయ ఔషధాల పనితీరుపై ఇండియాలోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యూజింగ్ ప్రశంసలు కురిపించారు. చాలా తక్కువ ధరలోనే నాణ్యమైన ఔషధాలు లభిస్తున్నాయి, ఇది అద్భుతం అంటూ తాను తీసుకున్న మెడిసిన్స్ ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ మా మందులు బాగుంటాయని కామెంట్ చేశారు.